నేను గుడి లోపల పోకముందు కష్టంగా అనిపించింది. ఈ పిచ్చి కుంటోళ్ళు ఉన్నారే, బాగున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ ఫ్యామిలీస్ బాగా తెలుసు. పొద్దున్నే వాళ్ళ మోటార్ సైకిల్లో ఆటో వస్తువులు, చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళు పరకలు బాగా చేస్తారు తెలుసా మీకు. తమిళనాడుకంతా మా దగ్గర దగ్గర 40% ఈ ఊరి నుంచే పోతాయి. చాలా సౌండ్గా ఉన్నారు వాళ్ళు. బాధాకరమైనది ఏమంటే ఆడవాళ్ళు తెచ్చి ఆ పిల్లల్ని కందమ్మలు ఇంత ఇంత. నేను నిన్న ఆ గుడి దగ్గర సంజీవుని గుడి దగ్గర బాధాకరం. ఆ మెచ్యూరైన పిల్లలు పెట్టుకొని వెనక తింటారు. వాళ్ళు ఎన్ని రోజులు ఏదో స్నానం చేయక ఏమీ చేయక బాధ అనిపించింది. నేను వాళ్ళకి చెప్తున్నా, ఇంకా చిన్న పిల్లలు పెయింట్ వేసి గాంధీ బొమ్మ అంటారంట. ఏమైందనుకుంటే వాడి స్కిన్ వాడు వాడి పరిస్థితి. నేను సచివాలయంలో చెప్పిన, ఇందాక పొద్దున్న కమిషనర్కి చెప్పిన, మా ఫ్రెండ్స్ ఉన్నారు సూరముని, అట్లా కొందరు ఉన్నారు. ఒక గ్యాంగ్ తయారు చేసి దాని విషయం ఏదైనా చేయాలని. నాకనే ఎక్కువ నా భార్య చాలా కష్టపడింది. అన్నీ చేస్తే ఇదైతే చెయ్యాలి. ఆమె నెలకు 25,000 ఫుడ్ కోసం ఇస్తాను కూడా అనౌన్స్ చేసింది. నాతో చెప్పింది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా కొద్దిగా పాపం అంటే పాపం పదమే పోయింది మీ ఇళ్ళల్లో. మీ అమ్మగారు మీ అవ్వలు ప్రతి సెకండ్ పాపం పాపం అనేది పదమే పోయింది. కనీసం అందరూ చెడ్డోళ్ళు కాదు, ఉన్నారు, ఇంకా హృదయం ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఎవరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మా ఇంటి వద్దగా ఎవరన్నా రాకపోతే మొత్తం మేము ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నాం. డబ్బు కాదు, సర్వీస్ అనేది ఉంటుంది. కనీసం ఆ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. వీళ్ళందరినీ ఆ రమణ మహర్షి ఆశ్రమం, లేకపోతే ఆడ క్రిస్టియన్స్ ఉంది జీవనాలు, ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమే. అక్కడ ఎవరో 50 రోజులు ఉన్నారో కూడా తెలియదు. అంత పిచ్చి పట్టిన వాళ్ళు కూడా పెద్ద గొప్ప వాళ్ళు, వాళ్ళే దేవుళ్ళు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ అక్కడ పెట్టి పిల్లలు కనీసం ఓ నా మా అని రాపియాల ఉంది. నేను వాళ్ళకి చెప్తున్నా, రండి. మీ తల్లిదండ్రులు చెప్తున్నా, యాచించడం బాగలేదు. ఎవరో కాళ్ళు ఇప్పుడు సినిమాల దగ్గర ఉంటారు. మేము పెద్ద పట్టించుకోవాలను. కాళ్ళు లేని వాళ్ళు, ఇంట్లో నుంచి తరిగిన వాళ్ళు, వాళ్ళకు కూడా మేము అప్పుడప్పుడు చూపిస్తాం వాళ్ళకు కూడా. కానీ ఇది చాలా బాధాకరంగా అనిపించింది. ఇద్దరు 3-4 పిల్లలు మెచ్యూర్ ఉన్నారు, స్నానాలు ఏమీ అమాయకంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, రండి, మేము సహాయ సహకారాలు అన్నీ అందిస్తాం, లేదంటే ఊరు ఇడిపిస్తాం. మా ఊరిలో ఉండదు. ఇది కంపల్సరీ ఉండకూడదు అనేది కంపల్సరీ కాదు. ఉండండి, మేము చేయూతనిస్తాం మీకు. పిచ్చికుంటారో బాగా చెప్తున్నా, మీకు ఇల్లు ఇచ్చినా గుడిసెల్లోనే ఉంటారు. ఇంతకుముందు బాగా పొద్దున్నే వచ్చారు, అమ్మయ్య అనుకుంటా, ఏదో మాకు పీకలు ఏమన్నా ఇచ్చి పోయింది. అంటే మేము కూడా సద్యాన్ని కూడా వేయలేని పరిస్థితిలో ఉండాలి. మా ఇప్పుడుండే ప్రజానికము రేపు నెల లోపల ఇంకా యాచన చేస్తే వాళ్ళను ఊరిడిపిస్తా. మీరు ఇన్సాలని కాదు, మేము టేకప్ చేస్తాం.
మీ పిల్లల్ని టేకప్ చేస్తాం. దగ్గర 120 మంది నిన్న అప్రాక్సిమేట్గా ఇచ్చించా. 120 మంది దాకా వస్తున్నారు. మేము అన్నం పెట్టేదనుకున్నాం. ఇప్పుడే స్మార్ట్ కిచెన్ అని పెట్టినారు ఆంధ్రప్రదేశ్లో. నేను స్మార్ట్ కిచెన్ 16 ఏళ్ళ కిందే స్థాపించిన. మేమంతా ప్రెసిడెంట్ అవార్డులు, కానీ ఎప్పుడు పోలే ఆడ తెచ్చుకుంటారు. అవార్డుకి వాళ్ళు పంపొద్దు. 2 అన్నాలు ఇస్తాను. మేము స్టీమ్తో చేస్తాం. మళ్ళీ డబ్బులు మిగులుతున్నాయి. నెలకు 3 సార్లు స్వీట్ ఇస్తాం. ఎగ్గులో కూడా చెప్తున్నా 3 రకాల ఎగ్స్ ఉన్నాయి. చిన్నది, కొద్దిగా పెద్దది, ఇంకో పెద్దది. కానీ ఇక్కడికి వచ్చేదానికే నాకేంటి లేవు. దాంట్లో కూడా ఇంకా ఫుడ్ ఎక్కించి కావాలంటే ఫుడ్ అరేంజ్ చేస్తా. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నాడు. ఓల్డ్ ఏజ్ షెల్టర్ ఉంది. సాయంత్రం పూట భగత్ సింగ్ నగర్లో ఉంది. దగ్గర 12 బాత్రూమ్లు ఉన్నాయి. ఆడోళ్ళు మగవాళ్ళు ఆడ ఉండేదానికి. అది కూడా మెయింటైన్ చేస్తాను. నేను మటుకు పిచ్చుకుంటారు చెప్తున్నా. ఇంకా ఎవరైనా ఉండాలంటే పిల్లల మటుకు మీరు కనుక బయటికి తీసుకొచ్చి ఆచరణ చేస్తే మీరు ఊరు ఇడ్చాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? దౌర్జన్యం. ప్రజాస్వామ్యం లేదా అని ఎత్తుకుంటారు. ప్రజాస్వామ్యం లేదు.